హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుచందు. ఈ సండే ప్రశాంతంగా పడుకుందామన్నా పడుకోలేము, ఎందుకంటే పొద్దున్నే మెలకు వచ్చేస్తుంది. ఎందుకంటే రేపటి నుండి ఆఫీస్ అని గుర్తు చేయడానికే అనుకుంటా. సో లేచాము కదా అని అలా పంచకట్టు దోశ వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట. సో మా చందు అక్కడ గీకారం ఇడ్లీ అండ్ ఉప్మా ఆర్డర్ ఇచ్చారు. గీ లవర్స్ ఎవరైనా ఉంటే అక్కడ గీకారం ఇడ్లీ పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళ చట్నీస్, మేము థర్డ్ టైం వెళ్ళి కూడా తెచ్చుకుంటాం ఎక్స్ట్రా చట్నీస్. సో నేను ఎన్నిసార్లు వెళ్ళినా మోస్ట్లీ ఉప్మానే ప్రిఫర్ చేస్తాను, అక్కడ అంత ఇష్టం నాకు ఉప్మా అంటే. అండ్ రిటర్న్లో వెళ్ళినప్పుడు మాకు పోర్షా కార్ అయితే కనపడింది. మా చందుకు కార్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి కార్ను కూడా ఒక క్లిక్ తీశారు. అండ్ బగారా రైస్ చికెన్ కర్రీ చేసుకుందామని చెప్పేసి రిటర్న్లో ఇంటికి వెళ్ళినప్పుడు చికెన్ తీసుకున్నాము. సో అది నీట్గా వాష్ చేసి మ్యారినేట్ చేస్తాను. కర్డ్, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి మ్యారినేట్ చేస్తా. సో మా చందుకు ఏంటంటే థిక్ గ్రేవీ లాగా కావాలంట. సో స్టార్ట్ చేశాను అనమాట బగారా రైస్. కొంచెం ఆయిల్, గీ వేసి దానిలో బిర్యానీ సరుకులు అండ్ ఆనియన్స్ వేస్తాను అనమాట. సో ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే వేస్తాను నేను. అండ్ రైస్ కూడా ఎక్కువసేపు అయితే ఏం నానబెట్టను, మోస్ట్లీ 10 to 15 minutes అంతే. సో వాటర్ కూడా బాగా మరిగిపోయాయి అనమాట. సో దానిలో రైస్ వేస్తాను. రైస్ వేసి వెంటనే నేను సాల్ట్ అయితే చూసుకుంటాను. సో అప్పుడే అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, డిజాల్వ్ అయిపోద్ది కాబట్టి సాల్ట్. అండ్ సో పక్కన బగారా రైస్ అయితే అయిపోయింది మ్యాక్సిమం. చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి ఆయిల్ వేసి సో మ్యారినేట్ చేసిన చికెన్ అయితే వేస్తానమాట దానిలో. సో చికెన్ నుండి వాటర్ వచ్చే వరకు కొంచెం అది ఉంచేసి చికెన్ పీసెస్ సపరేట్ చేస్తాను. బగారా రైస్ అయిపోయింది, కొత్తిమీర వేసి పక్కన పెట్టేశాను. దీనిలో నుండి వాటర్ వచ్చేంత వరకు కొంచెం ఉంచేసి పీసెస్ సపరేట్ చేస్తాను అనమాట. సపరేట్ చేసి మళ్ళీ ఆ గ్రేవీలో ఆనియన్స్ మసాలాస్ వేసాను అనమాట. ఆనియన్స్ వేసి అదే థిక్ గ్రేవీలో అయ్యే వరకు కొంచెంసేపు ఉంచేసి మళ్ళీ ఈ సైడ్కి తీసిన పీసెస్ అన్నీ మళ్ళీ దానిలో వేస్తాను అనమాట. దానిలో వేసి సాల్ట్, మసాలాస్ అన్నీ ఇంకా అడ్జస్ట్ చేసుకుని చూసాను. సో ఫైనల్గా కర్రీ అయితే చాలా థిక్ గ్రేవీలానే వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.